నమస్తే, మనం ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తుంటే చాలా క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది. దర్శనం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. భక్తుల హోలాహలం అయితే చాలా కన్నుల పండుగగా ఉంది. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే విచ్చేశారు. వాళ్ళని అడిగి విశేషాలు ఏంటో ముచ్చటిద్దాం. హలో అండి. హలో అండి. హాయ్. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రవలి అండి, ఉమ్మడి రవలి. మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట నుండి వచ్చామండి. ఇక్కడ చాలా సంవత్సరాల నుండి వస్తామని అనుకుంటున్నాం, కానీ మాకు వీలుబాటు కాలేదు. బట్ ఈరోజు వచ్చాము, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దర్శనం కాలేదు, బట్ ఇక్కడికి వచ్చాక వర్షం స్టార్ట్ అయిందండి. చాలా హ్యాపీగా ఉంది, సో హ్యాపీ. ఏర్పాట్లు అవి ఎలా చేశారు? ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాయండి, చాలా బాగున్నవి. హాయ్ అండి. మీ పేరు? సౌమ్య. సౌమ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? హౌసింగ్ బోర్డ్, మోలాలి హౌసింగ్ బోర్డ్. హౌసింగ్ బోర్డ్ నుంచి వస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 2 years నుంచి. 2 years నుంచి. అంటే లైక్ ఖైరతాబాద్ వినాయకుడు అనగానే మనకి చాలా క్రౌడ్ అది ఉంటుంది కదా, చాలా హ్యాపీ ఉందా? చాలా హ్యాపీ ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ. బాగుంటుంది ఏర్పాట్లు అన్నీ. వినాయకుడి చేసేటప్పుడు ఒక హ్యాపీ ఉంటుంది, మనకి మంచిగా ఉండదు. గణేశుడు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది గణేశుడు అనగానే? గణేశుడు అనగా లడ్డు. లడ్డు. ఓకే. హలో, చెప్పారు కదా. నేనే వర్షం పడుతుందని నేనే చెప్పాను. పేరు? నా పేరు కనక మహాలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తుంది? వైజాగ్. వైజాగ్ నుంచి. ఎన్నేళ్ళ నుంచి వస్తారు? నేను దగ్గర 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ. అంటే మీకు ఏమైనా నమ్మకం ఉందా? లైక్ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర మీరు ఏమైనా మొక్కుకుని అది జరిగింది ఏమైనా ఉందా? ఏదైనా అవుతుంది, అందరికీ అవుతుంది. నిజంగా ఇందాక చెప్పినప్పుడు నేను ఏదో అనుకున్నాను, బట్ మీరు అన్నది నిజమైంది. గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ తెలంగాణ వాళ్ళు ఏర్పాటు చేసిన గణేశోత్సవాల్లో మనం ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి అయితే వచ్చాం. ఏడియనో ఛానల్ తరపున. ఇక్కడ క్రౌడ్ చూస్తే మీరు చూస్తున్నారు కదా, ఎంతమంది జనం, ఎంతమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చూసారు కదా, పార్వతీ పరమేశ్వరుడు, పార్వతీ తనయుడు గణేశుణ్ణి ఎంత భారీగా 78 అడుగుల వినాయకుడిని అయితే ప్రతిష్ఠించారు. నిమజ్జనం 17వ తారీఖున భారీగా ఏర్పాట్లు అయితే. మీ పేరు? శివ. శివ. ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? 10 years. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అవి? ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు బాల్ కుమార్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అడ్వైజర్. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ ఇలా? నేనా గణేష్ మీరు? నేను 23 years అవుతుంది గణేష్ దగ్గరికి రావడం. కానీ మొట్టమొదట ఖైరతాబాద్ గణేష్ని 1954లో ఒక్క అడుగుతో సింగరి శంకరయ్య గారు, అప్పటి స్వాతంత్ర సమరయోధుడు, తర్వాత ఖైరతాబాద్ కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తి, అతను 1954లో మొట్టమొదటిసారిగా ఈ వినాయకుని స్థాపించడం జరిగింది. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా మనకి గణేశోత్సవ కమిటీ ఖైరతాబాద్ గణేశోత్సవాలు జరుగుతున్నాయి? 1954 నుంచే జరుగుతున్నాయి ఉత్సవాలు. కానీ సింగరి శంకరయ్య తర్వాత సింగరి సుదర్శన్ గారు వాళ్ళ తమ్ముడు, అతను చైర్మన్ అయిన తర్వాత ఉత్సవాలు చాలా ఉధృతంగా జరగడం జరిగింది. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో 1954లో 3 విగ్రహాలు పెడుతుండే. దానికి కూడా ఒక కారణం ఉంది. 1910లో మొట్టమొదటిసారి పూనాలో బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర సమరాన్ని ఉధృతం చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో అతను గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించాడు. కానీ 1920లో అతను పరమపదించిన తర్వాత ఉత్సవాలు దేశంలో మెల్లగా తగ్గుతూ వచ్చినాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. బాలగంగాధర్ తిలక్ ఏదైతే గణేష్ నవరాత్రుల్ని ప్రారంభించిండో ఆ నవరాత్రుల్ని మనం ప్రారంభించాలనే ఉద్దేశంతో 1954 ఆగస్టు 31వ తేదీ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పిలుపునందుకున్నటువంటి అప్పటి స్వాతంత్ర సమరయోధుడు, ఇక్కడ ఖైరతాబాద్ కార్పొరేటర్ అయినటువంటి సింగరి శంకరయ్య గారు ఒక అడుగుతో విగ్రహాన్ని ప్రారంభించాడు.
ఆ సంవత్సరం హైదరాబాద్ నగరంలో 3 విగ్రహాలు ఉండే, ఒకటి సికింద్రాబాద్, ఒకటి ఖైరతాబాద్, ఒకటి ఓల్డ్ సిటీ. కానీ ఆ రెండు అవి మామూలుగా అంత పేరులోకి రాలేకపోయినాయి. ఖైరతాబాద్ మాత్రమే పేరులోకి రావచ్చింది. అది ఒక్కొక్క అడుగు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్ని అడుగుల విగ్రహం సార్ ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు? ఇది 70వ సంవత్సరం, 70 అడుగులు 7 తలలతో ఈ సంవత్సరాన్ని సప్తముఖ మహాశక్తి వినాయకునిగా ఈసారి గణేశోత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జనానికి ఏర్పాట్లు అవి ఎలా చేస్తున్నారు? నిమజ్జనానికి మీరు చూస్తున్నాం, మనం నిలబడ్డ రైట్ సైడ్ లా STC విజయవాడకు చెందినటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ మనకు గత 25-30 సంవత్సరాల నుంచి వీళ్ళే మనకు ట్రాలీ ఇస్తున్నారు. వాళ్ళే రాత్రి మనము సూర్యాపేట దగ్గరికి వెళ్ళి దాన్ని లిఫ్ట్ తీసుకొని రావడం జరిగింది. వెల్డింగ్ పనులు ప్రారంభమైంది. ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే భక్తులందరికీ దర్శన భాగ్యం ఉంటుంది. ఎప్పుడు సార్ నిమజ్జనము? నిమజ్జనం 17వ తారీఖు మంగళవారం. అందరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వినాయక చవితి వచ్చిన తర్వాత అనంత చతుర్దశి ఏ రోజు వస్తుంది, అది మంగళవారం వస్తుందా ఏ రోజు వస్తుంది అనేది లెక్క కాదు. అనంత చతుర్దశి ఏ రోజు వస్తే ఆ రోజు మాత్రమే నిమజ్జనం. ఈ సంవత్సరం మంగళవారం నాడు అనంత చతుర్దశి వచ్చింది, ఆ రోజు మాత్రమే నిమజ్జనం జరుగుతుంది. ఓకే సార్, ఈ ఏర్పాట్లకి ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల సిబ్బంది నుంచి కానీ మీకు సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఖైరతాబాద్ వినాయకుడు అనగానే మొత్తం పనుల్లో 50% ఖైరతాబాద్ మీదనే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఖైరతాబాద్ నిమజ్జనం అయిపోయిన తర్వాత వాళ్ళు 50% రిలాక్స్ అవుతారు. అది వాళ్ళకు కూడా తెలుసు. దాని ఉద్దేశంతోనే మేము రేపు ఉదయం పైన ఉన్న షెడ్ మొత్తం ఓపెన్ చేయడం జరుగుతుంది. షెడ్ ఓపెన్ చేసిన తర్వాత రేపు రాత్రి 12 గంటలకు వినాయకుడి దగ్గర ఉన్నటువంటి కలశాన్ని కదిలిస్తాం. కదిలించిన తర్వాత మీరు చూస్తున్నటువంటి బేస్ తయారవుతుంది. వినాయకుడిని నిలబెట్టడానికి బేస్. ఆ బేస్ రాత్రి 12 తర్వాత ఇక్కడ వినాయకుడికి కూడా ఒక 2 గంటల పని ఉంటుంది. ఆ వెల్డింగ్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఆ వినాయకుడిని లిఫ్ట్ చేసి దీని మీద పెట్టిన తర్వాత కూడా ఇంకా 4 గంటల సమయం పడుతుంది. 4 గంటల తర్వాత వినాయకుడు ఉదయం 6-6:30 మధ్యన ఖచ్చితంగా శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు వినాయకుడిని చూడడానికి ఇక్కడ భక్తులు ఎంతమంది, ఎస్టిమేషన్ మీరు ఎంతమంది వచ్చి ఉంటారు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు నిన్న ఒకరోజే దాదాపు 7 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ రోజు 9 నుంచి 10 లక్షల మంది భక్తులు వస్తారు. మేము అనుకున్నాము గత సంవత్సరం 42 నుంచి 45 లక్షల మధ్యలో భక్తులు వచ్చారని. ఈ సంవత్సరం మా అంచనా ఉండే 50 నుంచి 54, 53 లక్షల వరకు వస్తుండొచ్చు అనుకున్నాం. కానీ 55 లక్షలు ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన స్పందనని మా ఇండియా నౌతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ముచ్చటగా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని వెళ్తున్నారు. మనకి 17th రోజు నిమజ్జనం ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఖైరతాబాద్ గణేశుడు ఎంత అందంగా ఉన్నారంటే పోలీస్ సిబ్బందులు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు చూడడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చాలా ఘనంగా ఏర్పాట్లు అయితే చూశారు. మీరు చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ లైన్లో పోలీసులు కానీ సెక్యూరిటీని కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా. మనకి ఇక్కడ క్రౌడ్ చూస్తే ఇసుక రాలితే ఎలా ఉంటుందో అంతమంది జనం అయితే ఉన్నారు. ఇక్కడ భారీగా భక్తులు ఓపికతో లైన్లో నుంచుని ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి దర్శించుకోవడానికి అయితే విచ్చేశారు. చూస్తున్నారు కదా గణేశుడిని. పూజల్లో మొదటి పూజ అందుకునేది గణేశుడికే. ఆ గజానం నుండి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ గణేష్ ఉత్సవ్ కమిటీ కూడా భారీగానే ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేశుడిని దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అంతరాయం రాకుండా కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. హాయ్ అండి, కామారెడ్డి అండి మాది. శిరీష. ఈసారి ఫస్ట్ టైం అండి నేను రావడం. అవునండి, చాలా బాగుంది. చాలా బాగుందండి, జనాలు బాగున్నారు. ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి, చాలా బాగుంది. మీ పేరు? కామారెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తారు? కామారెడ్డి నుండి వచ్చాం.
ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం మేము రావడం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి ఇక్కడ? ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి? సూపర్ సూపర్ బాగున్నాయి. ఏర్పాట్ల లైన్ కూడా మంచిగా ఉంది. ఈ లైన్ రావడం కూడా దారి కూడా మంచిగా ఉంది. నమస్తే సార్. నమస్కారం మేడం. మీ పేరేంటి? నా పేరు కల్లపల్లి రాచప్పలింగాయత్. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు గణేష్ ఉత్సవ కమిటీలో కార్యకర్తగా చేస్తున్నారు? దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల నుండి ఇక్కడ ఖైరతాబాద్ కైలాసంలో యొక్క మహాగణపతికి సేవలు చేస్తున్నాం. ఓకే సార్. ఈ ఖైరతాబాద్ మహాగణపతి అసలు ఎలా వచ్చారు? ఈ ఉత్సవాలు ఎలా స్టార్ట్ అయ్యాయి? 1954లో ఈ యొక్క ఒక్క అడుగుతోని యొక్క మహాగణపతి స్వర్గీయ శంకరయ్య గారు అప్పుడు ఒక కౌన్సిలర్ వారి తర్వాత వారి యొక్క తమ్ముడు స్వర్గీయ సురేశ్వర్ గారు మొదలుపెట్టారు. తదనంతరము ఇప్పుడు ఒక చైర్మన్ అయినటువంటి వారి కొడుకు రాజ్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీకు ఏర్పాట్ల పోలీసుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి మీకు ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ? చూడండి, డే బిఫోర్ నుండి మాకు పోలీసు వారి నుండి బందోబస్తు కావాలండి, అడుగడుగున పోలీసు వారు భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మా గవర్నమెంట్ నుంచి కూడా అన్ని సదుపాయాలు అందుతున్నాయి. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన స్పందన తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. బాబు